హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు బిగ్ బాస్ సీజన్ 7 ఎండ్కి వచ్చేసింది. రేపు అంటే శనివారం మనకు బిగ్ బాస్ హౌస్లోకి ఎవరైతే ఎలిమినేషన్ అయిపోయారో రిమైనింగ్ పర్సన్స్ అందరూ కూడా మనకైతే హౌస్లోకి అయితే కనిపించబోతున్నారో అయితే ఇన్ఫర్మేషన్. సో దాని తర్వాత మనకు బ్రీఫ్ కేస్ ఎవరు తీసుకుంటారో అనేది కూడా ఈ సీజన్ 7లో చాలా అయితే ఆసక్తికరంగా మారింది. అందులోనూ ఈ సీజన్ 7 మిడ్ వీక్ ఎలిమినేషన్ లేదు, కొత్తగా అయితే టాప్ 6 అయితే ఎంటర్ అయ్యారనమాట సీజన్ 7కి. ఇదే పెద్ద ఉల్టా పుల్టా అని చెప్పుకోవచ్చు. అలానే బ్రీఫ్ కేస్కి టాప్ 3 ఉండేవాళ్ళు ఎప్పుడైనా మనం తీసుకునే అవకాశం ఉంటుంది అనమాట నాగార్జున చేతుల మీదుగా. సో కానీ ఈసారి టాప్ 6 ఉన్న వాళ్ళందరికీ కూడా బ్రీఫ్ కేస్ ఏమైనా ఇస్తారా లేదా అని చాలా ఆసక్తికరంగా మారింది. అందులోనూ ఈరోజు బిగ్ బాస్ హౌస్లోకి శ్రీముఖి గారు వెళ్ళి 20 lakh రూపీస్ ఆఫర్ చేశారు అని అయితే ఇన్ఫర్మేషన్. అందులో ఏ ఒక్క కంటెస్టెంట్ కూడా దాన్ని తీసుకోలేదు అని కూడా ఇన్ఫర్మేషన్. ఎవరు కూడా ప్రిన్స్ ఎవరు కానీ అంబటి అర్జున్ ఎవరు కూడా ముందుకు వచ్చి ఆ యొక్క 20 lakh రూపీస్ క్యాష్ ప్రైజ్ తీసుకోలేదు అని అయితే ఇన్ఫర్మేషన్. సో ఇంకొకటి ఏంటంటే ఇన్ కేస్ ఇప్పుడు తీసుకోలేదు కాబట్టి నెక్స్ట్ మళ్ళీ మనకి ఫినాలే ఎపిసోడ్లో నాగార్జున గారు ఏమైనా 30 lakh రూపీస్ ఇచ్చే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. సో దానికి సంబంధించి ఎవరైనా తీసుకుంటారా అనేది అది వేచి చూడాలన్నమాట. సో నా పాయింట్ ఆఫ్ ప్రకారం మ్యాక్సిమం తీసుకుంటే ఈ సీజన్లో ప్రియాంక జైన్ కానీ లేకపోతే అంబటి అర్జున్ కానీ తీసుకునే అవకాశం అయితే ఉంది అని అయితే నాకు అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ అర్థమైపోయింది అనమాట, మనకు పెద్దగా అయితే ఓట్ బ్యాంక్ లేదు. ఆల్రెడీ ఎవరైతే వరల్డ్ కప్ ఎంట్రీలో వచ్చిన అంబటి అర్జున్ బోలేశ్వర్ చెప్పారు కాబట్టి పల్లవి ప్రశాంత్ శివాజీకి బాగా ఓట్ బ్యాంక్ ఉందనేసి. సో కాబట్టి ప్రియాంక జైన్ కానీ వచ్చు, అంబటి అర్జున్ తీసుకునే అవకాశం ఉంది. వాళ్ళిద్దరు కూడా తీసుకోకుండా టాప్ 3 మాత్రమే తీసుకోవాలి అని రూల్ పెడితే మాత్రం ఖచ్చితంగా శివాజీ, పల్లవి ప్రశాంత్, తన అమ్మది వీళ్ళ ముగ్గురు ఉంటారు. వాళ్ళ ముగ్గురు ఎవరు తీసుకోరు ఖచ్చితంగా, ఎందుకంటే వాళ్ళ ముగ్గురికి తెలిసి పక్కగా నేను గెలుస్తాను అనేది వాళ్ళకి ఉంటుంది కాబట్టి ఎవరో తీసుకోకపోవచ్చు. ఇంకొకటి ఏంటంటే అంబటి అర్జున్ ఎప్పుడెప్పుడు తీసుకుందామని ఖచ్చితంగా ఉంటాడు అనమాట అబ్బాయి అతను. సో ఎందుకంటే తనకంటే బయట ఆల్రెడీ చూసి వెళ్ళాడు కాబట్టి గేమ్ తనకు తెలుసు. ఆల్రెడీ లాస్ట్ వీక్ నాకు సరే చెప్పాడు అంబటి అర్జున్కి ఓట్స్ తక్కువ వచ్చాయి కానీ పవర్ అదైతే ఫినాల్ సరే గెలిచాడో అందుకే తన పట్టుదల దాని గేమ్ స్కిల్స్ బాగున్నాయి, ఆ గేమ్ గెలిచాడు కాబట్టి బిగ్ బాస్ తనైతే ఫస్ట్ ఫైనల్స్ చేశాడు అని తనైతే క్లారిటీగా చెప్పడం జరిగిందనమాట. సో అందుకే తనైతే సేవ్ అయిపోయాడు. లేకపోతే లాస్ట్ వీక్ ఎలిమినేషన్ కావాల్సిందన్నమాట అంబటి అర్జున్. సో కాబట్టి తనకు కానీ తీసుకుంటే ఆఫర్ కానీ వచ్చిందంటే ఖచ్చితంగా తీసుకుంటాడు. నేను ఇదే షాక్లో ఉన్నాను, ఎందుకు శ్రీముఖిగా 20 lakhs రూపీస్ ప్రైజ్ మనీ ఇచ్చినప్పుడు తనకు తీసుకోలేదంటే ఖచ్చితంగా ఇప్పుడు తీసుకోకపోతే నెక్స్ట్ మనకు ఫినాల్ ఎపిసోడ్లో తనకు ఇంకా ఎక్కువ ఇస్తారని తనకు తెలుసు అనమాట. సో అందుకే తను తీసుకోలేదని నాకు అనిపించింది. సో మీ పాయింట్ ఆఫ్ వ్యూ ప్రకారం ఎవరు తీసుకుంటారో ఈ సూట్ కేసు అని మీరు భావిస్తున్నారో కామెంట్ సెక్షన్ తెలియచేయండి. ఇలాంటి మరిన్ని బిగ్ బాస్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.